కనిమొళి లాంటి ఛాన్సే కోరుకుంది షర్మిల. తమిళనాడులో డీఎంకేకి సంబంధించినటువంటి స్టాలిన్‌ను తన సోదరైనటువంటి కనిమొళికి జాతీయ రాజకీయాలు అప్పజెప్పాడు. ఆయన రాష్ట్ర రాజకీయాలు చూసుకునేవాడు. ఆయన కొడుకుని వారసుడిగా ఇక్కడ చూసుకున్నాడు. షర్మిల కూడా కోరుకుందదే. ఢిల్లీ రాజకీయంలో తను కీ రోల్ పోషిద్దాం. ఆంధ్ర రాజకీయాలు అన్న చూసుకుంటాడని. అయితే విజయమ్మకి లోక్సభ టికెట్ ఇచ్చినటువంటి జగన్ ఆ తర్వాత కుటుంబ రాజకీయాల్ని యాక్సెప్ట్ చేయరన్న ఉద్దేశంతో టికెట్ ఇవ్వలేదు. తర్వాత షర్మిల రాజ్యసభ ఆశించింది, ఇవ్వలేదు. ఎమ్మెల్సీ ఆశించింది, అది ఇవ్వలేదు. తర్వాత అన్నా చెల్లెళ్ళ గొడవ, విడిపోడు. ఆ విడగొట్టేటటువంటి సందర్భంలో కీలక పాత్ర పోషించింది రాధాకృష్ణ గారు అన్నటువంటిది ప్రచారం ఉంది. హైదరాబాద్లో ఢిల్లీ సర్కిల్స్లో రేవంత్ రెడ్డితో మాట్లాడిచ్చి, కాంగ్రెస్ అధినాయకత్వంతో మాట్లాడిచ్చి ఆమె వైఎస్ఆర్టీపీని విలీనం చేసేటట్టు, దానికి బదులుగా ఆమెను పీసీసీ చీఫ్గా పెట్టేటట్టు, తద్వారా ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీని దెబ్బకొట్టడానికి షర్మిలను వాడచ్చు. సేమ్ టైం ఆమెకి రాజ్యసభ ఇచ్చేటందుకు ఆ రోజున అధిష్టానంతో రేవంత్ రెడ్డి ఒప్పించారు అన్నటువంటిది. ముందు అయితే రేవంత్ రెడ్డి షర్మిలకి చాలా వ్యతిరేకం. షర్మిల కూడా రేవంత్ రెడ్డి మీద చాలా వ్యాఖ్యలు చేసింది. ఆ తర్వాత ఇద్దరి మధ్యన సమన్వయం కుదిర్చింది రాధాకృష్ణ గారు. ఇద్దరూ కూడా బాబు గారి మనుషులే కాబట్టి కాంప్రమైజ్ అయ్యారు. షర్మిల కూడా ఇప్పుడు బాబు గారి పాజిటివ్గా ఉంటుంది కాబట్టి కాంప్రమైజ్ అయింది అన్నది ప్రచారం. కనబడుతున్న వాస్తవాలు కూడా అవి. అదే సందర్భంలో ఇప్పుడు ఆమెకి రాజ్యసభ ఇవ్వడానికి పిలిపించి మాట్లాడారు, కన్ఫామ్ చేసేశారు అని ఆంధ్రజ్యోతి రాసింది. ఆమె వెళ్ళి రాజ్యసభ సీట్ అడిగింది అన్నటువంటిది ఈనాడు రాసింది. రెండు తెలుగుదేశం అనుకూల పత్రికలే. ఇది ఒక ఆస్పెక్ట్ పక్కన పెడితే ఆమె అయితే చాలా ఆశిస్తుంది. కర్ణాటకలో 4 రాజ్యసభ ఉన్నాయి. అందులో ఒకటి బీజేపీకి. బీజేపీ రెండవ పోటీకి కూడా పెడితే కనుక 5 ఓట్లు తగ్గుతాయి. క్రాస్ ఓటింగ్ జరుగుద్ది అనుకుంటే రెండో అభ్యర్థిని పెడితే కనుక 2 మిగులుతాయి కాంగ్రెస్, లేదా 3 మాత్రం ఖాయం. అందులో ఒకటి షర్మిలకు ఇవ్వబోతున్నారు అన్నటువంటి. అదే నిజమైతే షర్మిల కళ నెరవేరినట్టే. ఆ తర్వాత ఇక కాంగ్రెస్ రాజకీయాల్లో క్రియాశీలకంగా చాలా యాక్టివ్గా పనిచేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.